మహాదేవుడికి మహా జై నాగు జై తల్లి. నమస్తే అండి. నేను మీకు అందరికీ తెలుసు, నా పేరు ధానయ్య, మరీ ధానయ్య. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం యాపశెట్టి సెంటర్ నేను ఉండేది. మీకు కుటుంబంలో చాలా చాలా బాధలతో చాలామంది ఈయనకు బాగలేదనుకోండి, ఈయనకు బాగోదు. ఒక కుటుంబంలో ఒకళ్ళ మించి ఒకళ్ళు అలా ఆరోగ్యాలతో దెబ్బతింటూ ఉంటారు. కానీ అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళడం, 4 మందులు మిగటం, మళ్ళీ ఆ 4 రోజులు మళ్ళీ యథామౌలే. అసలు విషయాలు మీకు తెలుసుకోలేకపోవడం కూడా మీ అమాయకత్వం అనుకోవడమే. అలాగే ఇక్కడికి వచ్చారనుకోండి, అలాంటి వాళ్ళు ఎంతమంది కాపాడినా కూడా నేను చూపిస్తా. ఓకేనా? అందరిలాగా ఇంటికి గుమ్మడికాయ కట్టండి, పొద్దున్నెళ్ళి శబ్దం చూడండి, ఇలా చేసుకోండి అని నేను పొరపాటుని చెప్పను. అర్థమైందా? నేను చెప్పేదంతా ఒరిజినల్ సిద్ధాంతం, వేదాంతం అని ఏం తెలుసా, కల్పించుకొని చెప్పేవి వేదాంతాలు. ఆ వేదాంతం చెప్పినందువల్ల నాకు ఏమీ రాదు. నేను ఒరిజినల్ సిద్ధాంతం చెప్తున్నాను. మీ ఇంటి గృహవస్తులో తేడా ఉండా చెప్తా. మీ స్థలం కొనుక్కున్న కాడి నుంచి ఒక్కొక్కరు జ్యోతి అయిపోతూ ఉంటారు, విడబాటు అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు ఆ స్థలము కొన్న కాడి నుంచి కూడా దాంట్లో ఇల్లు కడదామంటే ఏదో ఒక ఆపద రావటం ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు అలాంటి చెడు పీడలు, గాలితో ఎలాంటి వారు బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే ఎమ్మటి నాకు ఫోన్ చేయండి. లేదు స్వామి అంటారా, మీరు రమ్మంటారా, నేనని వస్తా. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే అండి, రానున్న కాలము చాలా ప్రమాదకరమైన కాలము. చాలా ప్రమాదమైన కాలము కంటే ఘోరాతి ఘోరము, ప్రాణాలైపోయే కాలాలు ఎదురవుతున్నాయి. అది ఇప్పుడు మీకు తెలియదు, మన మీదకు వచ్చినప్పుడే అప్పుడు తెలుసుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ భగవంతుడు నమ్మండి. దేవుడు ఒక్కడే, మనం పెట్టుకున్న పేర్లే అల్లా, ఈశ్వర్, యేసుప్రభు, దుర్గాభవాని అన్నీ మనం పెట్టుకున్నాయే. మీ ఇష్టమైన దేవతను కొలుసుకోండి, మీ ఇష్టమైనట్టు చేసుకోండి. పదే నేను చెప్పేది ఏంటంటే, మీ కుటుంబంలో పాడి పంటలతో పిల్లా పాపలతో చల్లగా ఉంటారు కోరుకున్నాను. ఊరున పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా నాకులాగా ఛానల్ పెట్టేవాళ్ళు కూడా చల్లగా ఉన్నాను కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా నా ధన్యవాదాలు అండి. నా వీడియో ప్రపంచానికి ఇంకా చక్కగా అందిస్తున్నారు కాబట్టి మీ ఛానల్ ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. జై నాగు, జై తల్లి మాతాకి, జై తల్లి.